పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరిని ఉతికి పారేస్తున్నారు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను టీఎంసీ నేతలు ఉతికేస్తున్నారని. ఎందుకు ఉతికేస్తున్నారో ఆ వీడియోలు చూడండి. ఆ వీడియోలో తిట్టిన బూతులు మళ్ళీ ఇప్పుడు తిట్టలేను నేను. ఎందుకు వీళ్ళని ఉతుకుతున్నారనే ఉద్దేశంతో బీజేపీ కార్యకర్తలు బీజేపీ ఏదో చేతిలోకి చట్టం తీసుకుందంటున్నారు. కానీ గత 15 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన దాష్టీకాలకి వీళ్ళు చేసిన దానికి అసలు పొంతనే లేదు. వాళ్ళు చేసిన తప్పులు ఏనుగంత అయితే వీళ్ళు చేసిన తప్పులు కనీసం కనిపించనను అంత. అసలు వీళ్ళు చేసింది తప్పులు కాదు, దానికి ప్రతీకార దాడులు కాదు. ఏనుగుకి దోమకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంది. ఇప్పుడు కళ్యాణ్ బెనర్జీని కూడా ఉతికేశారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి కళ్యాణ్ బెనర్జీ కార్యకర్తలతో సహా వచ్చాడు మొన్న అరెస్ట్ అయినటువంటి తమ నేతలను విడుదల చేయాలని. అక్కడికి బీజేపీ కార్యకర్తలు కూడా వచ్చేశారు. వీడు వస్తుందని తెలిసి ఎవరినరా విడుదల చేయాలి, చెత్త వెధవ, వీడు చేసినటువంటి అరాచకాలకి ఇప్పుడు మీరు చేసిన ఈ రౌడీ యజానికి వీడిని ఇప్పుడు మళ్ళీ వదిలేయాలా? పదవి పోతేనే మీరు ఎంత రౌడీ యుద్ధం చేస్తున్నారు. పదవి ఉంటే మీరేంట్రా? గత 15 సంవత్సరాలుగా మీరు చేసింది ఏంట్రా? టీఎంసీ కార్యకర్త అయితే చాలు. టీఎంసీ కార్యకర్త ఆ లంజా కొడక్కి ఎప్పుడు మూడొస్తే అప్పుడు అమ్మాయిల్ని ఆంటీల్ని అందరినీ తీసుకు దెబ్బేస్తాడు. టీఎంసీ కార్యకర్త అయితే చాలు. వాడికి ఎప్పుడు మూడొస్తే అప్పుడు ఇళ్లలో దూరిపోతుంటాడు, నచ్చిన పనులు చేసేస్తూ ఉంటాడు. వీళ్ళకి డబ్బులు కావాలంటే దోచుకుంటారు, మానం కావాలంటే దోచుకుంటారు, ప్రాణం కావాలంటే తీసేస్తారు. ఇలాంటి వెధవలు ఏమొచ్చేసి ఇప్పుడు అరెస్ట్ చేస్తే వీళ్ళని విడిచిపెట్టేయాలా? గాడిది ముండా కొడకల్లారా. వాడిని ఇప్పుడు ఉతికేశారు గట్టిగా. వెనక నుండి వచ్చి బీజేపీ కార్యకర్త తల మీద కొట్టాడు వాడు కింద పడిపోయాడు. నేను చెప్తున్నాను, ఈ వీడియో చూసినటువంటి మిత్రులారా, గత 15 సంవత్సరాలుగా చేసిన దాష్టీకాలన్నీ ఇన్ని కాదు టీఎంసీ నేత. కానీ 2021 నుంచి ఈ రోజు వరకు, అంటే మొన్న సువేంద్ర అధికారి ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు జరిగిన ఈ 5 సంవత్సరాలు జరిగిన అరాచకాలు మొత్తం దేశం అంతా కూడా జరగవు. అంతకంటే ఎక్కువ చేశారు. మామూలు అరాచకాలు కాదవి. ఏదో అవినీతి చేయడమో, లేకపోతే ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేయడమో, లేకపోతే ప్రభుత్వ పథకాలు మింగేయడమో కాదు. రోహింగ్యాలను తీసుకొచ్చి మన దేశం మీద వదిలేయడం మాత్రమే కాదు, మన మహిళల యొక్క మాన ప్రాణ ధనాన్ని దోచుకున్నారు, మన ఆస్తులు దోచుకున్నారు. హిందువులు బిక్కుమంటూ బ్రతికేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మీరు బిక్కుమని ఎందుకురా బతకాలి? మతం మారిపోవచ్చు కదా, ముస్లింల్లోకి వచ్చేవచ్చు కదా, ఇస్లాం స్వీకరించవచ్చు కదా అని చాలామంది బెదిరించారు. అలాంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్ పరిస్థితి. ఇంకేన్ని చెప్పాలి, ఏమని చెప్పాలి? అలాంటి చెత్త వెధవల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళని విడిపించడానికి ఈ ముండా కొడుకులు బయట నుండి వచ్చి బెయిల్ తీసుకొస్తామంటే ఊరుకుంటారా? వాళ్ళు ఏమైనా రాజకీయాలు ఇప్పుడు చేస్తున్నారా? వాళ్ళు అనుభవించారు. ఆ అనుభవించినటువంటి వేదన, ఆ నరకం ఈరోజు వీడిని కొట్టడానికి ఒక అవకాశం వస్తే వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకున్నారు.